ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహనదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు దిగుమతి ఖర్చులను ఆదా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపిన E20 ఇంధనాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఈ మార్పు కొత్త వాహనాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ 2023 కంటే ముందు తయారైన పాత వాహనాలు కలిగి ఉన్న వారికి ఇది పెద్ద తలనొప్పిగా మారనుంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ను పాత వాహనాల్లో వాడినప్పుడు ఇంజన్లోని రబ్బర్ భాగాలు మరియు ఇంధన పైపులు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈ E20 పెట్రోల్ వాడకం వల్ల పాత బండ్ల మైలేజీ 3% నుంచి 7% వరకు తగ్గే అవకాశం ఉందని, ఇంజన్లో తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. అయితే పాత వాహన యజమానులు ఆందోళన చెందుతున్నప్పటికీ దీని నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం కూడా ఉందని అంటున్నారు. మీ పాత వాహనాన్ని ఒక మంచి మెకానిక్కు చూపించి ఇథనాల్ ఇంధనానికి అనుగుణంగా దాని ఫ్యూయల్ లైన్ మరియు గ్యాస్ ట్యాంక్లను మార్చుకుంటే ఇంజన్ జీవిత కాలాన్ని కాపాడుకోవచ్చని చెప్తున్నారు. ఒక చిన్న ఖర్చు మీ వాహనాన్ని పెద్ద నష్టం నుంచి కాపాడుతుంది. కాబట్టి పాత బండి ఉన్నవారు ఇప్పుడే అప్రమత్తం కావడం మంచిదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.